సూర్యుడు అస్తమించే సమయంలో నీడ సాగిపోయింది అనుకోండి, ఛాయకి ఓ రూపం అనేది ఉండదు కదా. వయసు పెరిగే కొలది శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి. పసిపిల్లలుగా ఉన్నప్పుడు, యవనస్తులుగా ఉన్నప్పుడు, నడిప్రాయంలో ఉన్నప్పుడు, వృద్ధాప్య దశ వచ్చేటప్పటికి పరిస్థితి మరోలా ఉంటుంది. వయసు పెరిగే కొలది ఏదో ఒక రోగం మనిషిని ఆవహిస్తూ ఉంటే, వయసు గతించిపోతున్నప్పటికీ కూడా వాళ్ళలో ఉన్న ఆశలు, కోరికలు, లోక సంబంధమైన, శరీర సంబంధమైన కోరికలు సావు. వాడిపోక ముందు ఆ గడ్డి చాలా పచ్చగా అందంగా కనపడుతుంది. వాడిపోయిన గడ్డి, మాడిపోయిన గడ్డి చాలా చికాగ్గా కనపడుతుంది. మన జీవితంలో కూడా జీవిత దినాలు గడిచే కొలది మన అందం, సౌందర్యం వాడిపోతుంది, మాడిపోతుంది. అయినప్పటికీ వాటి మీదకి మన మనసు వెళ్ళకూడదు. మన ఆత్మ ఎల్లప్పుడూ కూడా నిత్యము యవనం వలె ఉంటుంది. శరీరము సంవత్సరాలు గడిచే కొలది అది వాడిపోతున్నప్పటికీ మన ఆత్మలో ఎల్లప్పుడూ ఆ యవన బలం ఎలాగైతే చలాకీగా ఉంటుందో, ఆధ్యాత్మికంగా మనం ఎల్లప్పుడూ కూడా బలంగా ఉంటే గనక మన వయసును బట్టి మనం ఎప్పుడు కూడా నిరాశపడము. సియోను అనగా రక్షించబడినటువంటి పరిశుద్ధుల దేవుని సంఘం, రక్షించబడి పరిశుద్ధంగా, నీతిగా దేవుని భయభక్తుల్లో జీవించే ప్రతి ఒక్కరి ఎడల దేవుడు దయ చూపిస్తాడండి, కరుణిస్తాడు. ఈ భూమి దానికి ఒక కాలము దేవుడు నిర్ణయించాడు. ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు దేవుడు దయ చూపించి కరుణిస్తాడు. దేవుని దయ ఎవరి మీద అయితే ఉందో, దేవుడు ఎవరినైతే కరుణిస్తారో వారి పరిస్థితులు చాలా అద్భుతంగా మారిపోతాయి, ఆశీర్వాదకరంగా మారిపోతాయి. దేవుడు ఎప్పుడు నిర్ణయించారో ఆ సమయం వరకు ఓర్పుతో, ఓపికతో, సహనంతో కనిపెట్టుట మంచిది. ఈ యెహోషాపాతు మీదికి, యూదా రాజ్యం మీదికి 3 శత్రు దేశాల వారు గొప్ప సైన్యంగా వచ్చారు. యెహోషాపాతుకి చాలా భయం అనిపించింది. ఎందుకంటే వీరికున్న సైన్యం తక్కువ, వారిని ఎదుర్కొనే శక్తి, సామర్థ్యం మనకు లేదని అర్థమైపోయింది. అలాంటి సమయంలో చేసేదేమీ లేక దేవుడే మాకు దిక్కు అని యెహోషాపాతు దేవుని మీద ఆధారపడ్డాడు. జీవితంలో ఒకేసారి 3 వైపుల నుంచి దండెత్తి వస్తున్నటువంటి ఆ మహాసైన్యాన్ని చూసి యెహోషాపాతు ఎలాగైతే భయపడ్డాడో, మన జీవితంలో కూడా ఒక్కొక్క రకమైనటువంటి సమస్య ఒకేసారి 3 విధాలుగా వస్తే ఎలా ఉంటుంది? మీ జీవితాల్లో ఒకదాని వెంట ఒకటి ఏదో ఒక సమస్య, రోగాలు ఒక ప్రక్క, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు మరో ప్రక్క, ఒక ఒత్తిడి మన జీవితాలని వేధిస్తూ ఉన్నప్పుడు, ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలి అని భయపడుతున్నటువంటి సమయంలో మనకి గుర్తుకు రావలసింది ఒక్కటే, దేవుడే దిక్కు. నీ ధనం మీద ఆధారపడొద్దు, నీ బలం మీద ఆధారపడొద్దు, నీ జ్ఞానం మీద ఆధారపడొద్దు. మనందరం కలిసి ఇది మొదలుకొని పూర్తిగా దేవుని మీద ఆధారపడదాం. ప్రియులారా, మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడే నా దిక్కు అనుకున్నప్పుడు నువ్వు వేటినో ఆశ్రయించకూడదు, వేటి కొరకు ఆలోచన చేయకూడదు. మనకు ఒక ఉపవాస దినం ఉన్నప్పుడు ఆ ఉపవాస దినాన్ని ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. చాలామంది పాటించరు. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడే నా దిక్కు అనుకున్నప్పుడు
మనము మన సొంత పనులు, మన సొంత జ్ఞానం, మన సొంత శక్తి మీద ఆధారపడకుండా ఉపవాసం అనేది ఎంత బలమైన కార్యాలు చేస్తుందో ఆ గ్రహింపు నిజంగా ఉంటే గనక ఉపవాస దినాన్న మనము ఇండ్ల దగ్గర, పనుల్లోనో, వ్యాపారాల్లోనో, ఉద్యోగాల్లోనో, ఈ లోక సంబంధమైన వ్యవహారాల్లోనో తేలియాడలేం. ఉపవాసం అనేది సంఘానికి మేలు, సమాజానికి మేలు, కుటుంబానికి మేలు. ఈ విషయం చాలామందికి అర్థం కావట్లేదు. దేవుడే నా దిక్కు అనుకున్నప్పుడు, దేవుని సన్నిధి జరుగుతున్నప్పుడు, దేవుడే నా దిక్కు అనుకునే వ్యక్తి దేవుని దగ్గరికి వస్తారా, రారా? కానీ చాలామంది ఏమనుకుంటారంటే, దేవుడు అవసరం నాకేం లేదో, నాకు కావలసిన ధనం ఉంది, నాకు కావలసిన మంచి పరిస్థితులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కాబట్టి నాకు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. దేవుడు అంట దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరించడట, వారి ప్రార్థనల వైపు తిరుగుతాడంట. అంటే మనం దిక్కులేని వాళ్ళు మనం కాదు. యెహోషాపాతుకి దిక్కు లేదా? యెహోషాపాతుకి దిక్కు లేదండి. రాజుకు దిక్కు లేకపోవటం ఏంటండి? రాజుకు దిక్కు లేకపోవటం ఏంటండి? రాజుగారి ప్రార్థన చేస్తున్నారు, నీవే మాకు దిక్కని. అంటే మాకు ఏ దిక్కు లేదయ్యా, మేము ఎవరి మీద ఆధారపడము. దిక్కంటే ఏంటి? ఈ ప్రపంచానికి, ఈ విశ్వానికి 4 దిక్కులు ఉన్నాయి. ఏంటా దిక్కులు? తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, 4 దిక్కులు ఉన్నాయి. వీళ్ళు నిజంగా 3 దిక్కుల నుంచి వచ్చారు. 3 దిక్కుల నుంచి 3 రాజ్యాలు దండెత్తి వచ్చాయి. ఇతనికి ఒకే ఒక దిక్కు ఉంది. ఇప్పుడు 3 దిక్కుల నుంచి వస్తే 4వ దిక్కు చూస్తున్నాడు. ఆ 4వ దిక్కు ఏంటది? దేవుని మందిరం వైపు చూస్తున్నాడు. దేవుని మందిరం వైపు, దేవుని సన్నిధి వైపు చూస్తున్నాడు, దేవుని వైపు చూస్తున్నాడు. దేవా నీవే మా దిక్కు. 3 దిక్కుల నుంచి వచ్చేస్తున్నారయ్యా. ఇదిగో 4వ దిక్కు మీ వైపు చూస్తున్నాం, నీవే మాకు దిక్కు, నీవే మాకు దిక్కు. చాలామంది బంధువుల్ని, స్నేహితుల్ని, వారికి సహాయం చేస్తారనుకునే వారిని ఎల్లప్పుడూ కూడా ఆధారం చేసుకుని వారి వైపే చూస్తూ ఉంటారు. ఇది మొదలుకొని మనలోని ప్రతి వారు ఎలాంటి పరిస్థితి అయినా, నువ్వు దేని కొరకైనా ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు చూడాలి. నీకు సంతానం లేకపోతే హాస్పిటల్ అన్నీ తిరగేసేస్తావు, ఎవరే చెప్తే చేస్తావు. కానీ పాస్టర్ గారు ఉపవాస ప్రార్థనకు రమ్మంటే మాత్రం రావు, ఏదేదో చెప్తావు. ఉద్యోగం చేస్తావు, వ్యాపారం చేస్తావు, పిచ్చాపాటి పనులన్నీ చేస్తావు. అన్నిటికీ సమయం ఉంటుంది, అన్నిటికీ అవకాశం ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలో గడపడానికి మాత్రం నీకు అవకాశం ఉండదు. దేవుని సన్నిధిలో గడపడానికి మాత్రం నీకు ఏమాత్రం శ్రద్ధ ఉండదు. ఇంట్లో సమస్యలు అంటావు, అవంటావు, ఇవంటావు. కానీ దేవుని సన్నిధిలో గడిపి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలంటే మాత్రం మనసు రాదు. ఎన్ని ఇబ్బందులైనా పడతావు, ఎన్ని చోట్లకైనా తిరుగుతావు, ఎంత ఏడిపోయినా ఇంటి దగ్గర నీకు నువ్వు ఏడుతావు. కానీ మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రభువా నా పరిస్థితి ఇది అని చెప్పడానికి నీకు మనసు రాదు. ఎన్ని సాకులు చెబుతారో. రాజు అంటున్నాడు, దేవా నీవే మాకు దిక్కు, మాకు శక్తి చాలదు, నీవు బాహుబలము పరాక్రమం గల దేవుడవు, మీ గురించి మాకు తెలుసు, మీకు సమస్తం సాధ్యమే గనుక ఇదిగో ప్రభువా మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, 3 దిక్కుల నుండి సైన్యాలు వచ్చేసినాయి, మా దిక్కు నీవే, దేవుడే మా దిక్కని దేవునిపై ఆధారపడి ఉపవాసం ఉండి. చూడండి, యుద్ధ సమయాన్న వారు ఏం చేస్తున్నారు? ఉపవాసం ఉంటున్నారు. నాకు తెలివి అడుగుతున్నాను,
ఈ సంవత్సరకాలం అంతట్లో నీ మొహం పెట్టుకుని పచ్చిగా చెప్తున్నాను, ఒక్కరోజైనా ఉపవాసం ఉన్నావా? ఒక 24 గంటలు ఉపవాసం ఉన్నావా? ఈ 12 నెలల్లో కనీసం 52 వారాల్లో ఏ వారమైన ఉపవాసం ఉన్నావా? కనీసం సంవత్సరానికి ఒకసారి మనకు ఉపవాస కూడికలు జరుగుతున్నాయి. ఈ ఉపవాస కూడికల్లో ఒక్కరోజైన ఉపవాసం ఉన్నావా? ఏది నీ భక్తి? నీ భక్తి జీవితంలో నీకొక క్రమమేది? అంటే నీకు అక్కర్లేదా? నీవొక నియమాన్ని పాటించవా? ఈ సంవత్సరాలు పొడుగున ఏదో కథలు చెప్తా ఉంటావా? అలాగైతే దేవుడు నీ జీవితంలో ఏం చేయాలన్నా ఆయన చేయటానికి ఆయన ఇష్టపడరు. ఆయన దిక్కు లేని దరిద్రుల ప్రార్థన నిరాకరించే దేవుడు కాదు. అనగా దిక్కు లేని అంటే నాకెవ్వరు లేరని కాదు, అందరూ ఉన్నా, అన్నీ ఉన్నా. మన నైజం ఎలా ఉండాలంటే, ప్రభు నాకు అన్నీ ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు, కానీ నాకు అనవసరం, నీవే నాకు ఆధారం, నీవే నా దిక్కు, నీ వలననే నాకు సహాయం కలుగుతుంది. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఎవరైనా ఒక యజమాని దగ్గర పనిచేస్తున్నప్పుడు ఆ యజమానుడు ఎప్పుడు సహాయం చేస్తారా అని ఆ దాసుడు, యజమానురాలు యొక్క సహాయం కొరకు ఆ దాసి ఎదురు చూస్తారు. ఈ లోక సంబంధమైన యజమానులే తమ దగ్గర పనిచేసేటువంటి ఆ పనివారికి సహాయం చేయాలనేటువంటి మనసు ఉంటుందే. మరి మనము దేవుని వైపు చూస్తున్నప్పుడు, కరుణించే దేవుని వైపు మనం చూస్తున్నప్పుడు, మనం ప్రార్థిస్తున్నప్పుడు, ఆయన మనల్ని కరుణించకుండా ఉండే దేవుడా కాదు. దేవా మమ్మల్ని కరుణించు కరుణించు కరుణించి అని ఆయన కరుణించే వరకు, ఆయన కరుణ కొరకు, ఆయన కృప కొరకు, ఆయన దయ కొరకు, ఆయన కటాక్షం కొరకు ఆయన వైపు మనం చూడాలండి. మనం దేవుని బతిమాలుకోవాలి. యోబు గ్రంథంలో ఉంటుంది, నువ్వు జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనిన ఎడల, నువ్వు యథార్థవంతుడవై పవిత్రుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును ఆయన వర్ధిల్ల చేయును. మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తొదర నీవు మహాభివృద్ధి పొందుదు. దేవుని బతిమాలుకోవాలి మనం, మనుషుల్ని కాదు బతిమాలుకోవాల్సింది, డాక్టర్స్ని కాదు మనం బతిమాలుకోవాల్సింది, ఎవరెవరినో కాదు మనం బతిమాలుకోవాల్సింది. ఇది మొదలుకొని సహవాస బిడ్డలందరూ కూడా నాతో సహా మనందరము ఏది వచ్చినా మనము దేవుని వైపే మనం కన్నులెత్తి, దేవుని వైపు చేతులెత్తి, ఏది వచ్చినా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా కరుణిస్తాడండి. తప్పకుండా దేవుడు కరుణిస్తాడు. ఒప్పుకుందాం, మన పొరపాట్లు ఒప్పుకుందాం. నాతో సహా మనందరము మన పొరపాట్లు ఒప్పుకొని, మన బలహీనతలను ఒప్పుకొని, మన అవిధేయతను ఒప్పుకొని, దేవుని వైపు మన మనసుని, మన హృదయాల్ని, మన కన్నులను ఎత్తి, మన చేతులను ఎత్తి, ప్రభువా నీవే మా దిక్కని మనం ప్రార్థించగలిగితే, ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడంటే, చూడండి, దేవుడు మాటుగాడును పెట్టంట ఆ 3 వైపులన 3 దిక్కుల నుంచి వచ్చిన వాళ్ళని, ఆ మహా సైన్యాన్ని దేవుడు చాలా చిత్తుగా ఓడిపెట్లు చేసి, వారికి వారే 3 రాజ్యాల వారు వచ్చారు కదండి, వాళ్ళకు వాళ్ళే పొడుచుకుని తెచ్చారట.
వారి దగ్గర ఉన్న బంగారం ఒలుసుకోవడానికి ఇశ్రాయేలుకి, యోధా ప్రజలకి ఎన్ని రోజులు పట్టింది? 3 రోజులు పట్టిందంట. మొత్తం 3 రాజ్యాల వారు ఒక్కడు కూడా మిగలకుండా అందరూ ఇచ్చారట. చూడండి, దేవునితో నిజంగా మనం బాధ చెప్పుకుంటే, దేవునిపై మనం ఆధారపడితే దేవుడు చేసే కార్యాలు ఎంత గొప్పవంటే, సమస్యను పరిష్కరించడమే కాకుండా, అంటే వారి మీదకి వచ్చినటువంటి ఆ భయంకరమైనటువంటి దాడిని తిప్పుకొట్టడమే కాకుండా, వారి దగ్గర నుండి కొల్ల సొమ్ముని వీరు సంపాదించుకునేటువంటి కృపను దేవుడు ఇచ్చాడండి. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీకు ఏ సమస్య అయితే వచ్చిందో ఆ సమస్యను పరిష్కరించటమే కాకుండా నీకైనా మేలు చేసే దేవుడు, నేను వృద్ధిపరిచే దేవుడు. ఆ సమస్యలోనే, ఆ దాడిలోనే దేవుడు నీకు మేలు చేస్తాడండి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు. అంత మాత్రమే కాదండి, వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటమే కాకుండా పాటలు పాడారంట. ఏం చేశారు? పాటలు పాడారు. యెహోవా కృప నిరంతరం ఉండునని కృపను గుర్చి పాటలు పాడారు. చాలామంది పాటలు పాడరు పాపం. ఆ పాటలు మనకి ఎందుకు అనుకుంటారు. పాటలు పాడినాడు ఎవడు బాగుపడ్డాడు? అసలు పాటలు మనకి ఎందుకు? పాటలు మనకు సంబంధించిన పాటలు అవి మనం పాడవలసిన అవసరం లేదు. ఆడలు పాడుకుంటారు, పిల్లలు పాడుకుంటారు, యవనస్తులు పాడుకుంటారు అని చాలామంది అసలు పాటలను పట్టించుకోరు. ఇక్కడ పాటలు పాడటం ద్వారా దేవుని మహిమ దిగొచ్చేసిందండి. అక్కడ దేవుని ప్రసన్నత దిగవచ్చేసింది, దేవుని సైన్యం దిగవచ్చేసింది అక్కడికండి. పాటలు పాడటం ద్వారా దేవుని సన్నిధిని మనం అనుభవిస్తాం, దేవుని బలాన్ని పొందుకుంటాం, దేవుని అభిషేకం దిగవస్తుంది. పౌలు శీల చెరసాల్లో భయంకరంగా కొట్టబడి చేతులకి కాళ్ళకి బొండలు వేసి బిగించి బంధించినప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తూ పాటలు పాడారు. ప్రార్థన చేస్తూ పాటలు పాడారంట. అసలు పాటలు వస్తాయండి బాధలో? చితక్ కొట్టేస్తే, రక్తాలు చిలక్ కొట్టేస్తే పాటలు వస్తాయండి? అసలు ప్రార్థన వస్తుందా? కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా వారు పాటలు పాడి ప్రార్థన చేస్తే ఆ శరసాల పునాదులు కదిలించబడేంత భయంకరమైన భూకంపం లాంటి దేవుని శక్తి దిగి వచ్చేసిందండి. దేవుని ప్రభావం దిగి వచ్చేసింది అక్కడ. అందుకే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పాటలు పాడడానికి ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఆసక్తి రేపుకోండి. మీ సెల్ ఫోన్లో పిచ్చాపాటి కార్యక్రమాలు చూడటం కాదు, పాటలు విని ప్రాక్టీస్ చేయండి, పాటలు పాడటం నేర్చుకోండి. చాలామంది పాటలు రావంటారు. మీకు అసలు పాటలు వచ్చో రాదు, ఒక్క పాట పాడి మీరు పక్క వాళ్ళని అడగండి, మీ ఇంటి వాళ్ళని అడగండి, నేను బాగా పాడుతున్నానా అని అడగండి. బాగా పాడుతున్నామంటే నీకు అన్ని పాటలు వచ్చేస్తాయి. ఇక ఒక్క పాట బాగా వచ్చిందంటే శృతి, లయ, రాగం, తాళం చక్కగా ఆ టైమింగ్స్ కరెక్ట్గా ఒక్క పాట పాడావంటే నీకు మిగిలిన పాటలన్నీ వచ్చేసినట్టే. కొంతమందికి నిజంగానే పాడటం రాదండి, కనీసం చప్పట్లు కొట్టడం కూడా రాదు. ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి. అప్పుడు మనం కూడా పాడగలుగుతాం, ప్రభుని స్తుతించగలుగుతాం.
మందిరంలో పాడతాం, ఇంట్లో పాడతాం, ఎక్కడున్నా పాడతాం. పాటలు పాడే ప్రతిసారి దైవ సన్నిధిని అనుభవిస్తాం. యుద్ధానికి వెళ్ళే వాళ్ళు పాటలు పాడతారా? యుద్ధానికి వెళ్ళే వాళ్ళు ఉపవాసం ఉంటారా అని అంటే ఎస్, అది సమయం సందర్భం కాదు. అసలు సమయం సందర్భం కాని సమయంలో కూడా ఉపవాసం ఉండి పాటలు పాడారు. కానీ నీకు సమయం సందర్భం ఉన్నా ఉపవాసం ఉండవు, సమయం ఉన్న ఉపవాసం ఉండవు, పాటలు పాడవు. ఎంత భయంకరమైనటువంటి వెనకబడిన స్థితిలో ఉన్న ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు మనల్ని కరుణించాలంటే, దేవా నీవే మాకు దిక్కని దేవుణ్ణి దిక్కుగా ఎంచి, మనకి ఎన్ని దిక్కులు ఎన్ని పనులున్నా అవన్నీ పక్కన పెట్టి దేవుడే నా దిక్కని దేవుని సన్నిధిలో జరిగేటువంటి కార్యక్రమాలను నువ్వు ఏకీభవించాలి, పాలు పొందాలి. అప్పుడు దేవుడు నిన్ను కరుణిస్తాడు. తప్పకుండా నీ ప్రార్థన ఆయన త్రోసివేయడు. నీ అవసరత ఏంటో తప్పకుండా, నీ అవసరాలు, నీ అక్కర్లు, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరిచేటువంటి దేవుడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన జీవితంలో ఏదైతే చేయాలని కోరుతున్నారో, ఆజ్ఞాపిస్తున్నారో దాన్ని మనం తూచా తప్పకుండా పాటించగలిగితే తప్పకుండా మన మంచి ఫలితాలు చూస్తాం. అంత మాత్రమే కాదండి, ఆ రాజ్యములోనట యెహోషాపాతు యొక్క పరిపాలన కాలం అంతట్లో కూడా రాజ్యం అంతా కూడా నిమ్మలంగా ఉందంట. ఎలా ఉంది? రాజ్యం నిమ్మలంగా ఉంది. మన కుటుంబంలో నెమ్మది ఉండాలంటే, మన వ్యక్తిగత జీవితంలో నెమ్మది ఉండాలంటే మనం దేవుడు చెప్పింది చేయాలి. దేవుడు చెప్పింది చేసినప్పుడు మనం నిశ్చింతగా ఉంటాం. ధైర్యం మనలో నూతనంగా పుట్టుకొస్తుంది. వాక్యం ఏం చెప్తుందంటే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా. శ్రమ దినమున నీవు కృంగిని ఎడలా నీవు చేత కాని వాడవగుతు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా. మనం ఎప్పుడైతే భక్తిగా ఉంటామో భక్తిలో నుండి ధైర్యం పుట్టుకొస్తుందండి. నువ్వు భక్తి లేకుండా జీవిస్తే నీకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతిదానికి భయపడిపోతాం. ఎందుకంటే భక్తి లేదు కనుక. భక్తి అంటే ఏంటి? ప్రార్థన చేయవు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకొని ఎవరైతే దేవునికి భయపడి ఒక క్రమమైన జీవితాన్ని జీవిస్తారో వారట దేవుణ్ణి ఆశ్రయించినప్పుడెల్లా దేవుడు వారిని కాపాడుతాడు. దేవుడు వారికి సహాయం చేస్తాడు. దేవుడు వారి పట్ల ఏ మేలు చేయాలో ఆ ప్రతి మేలు ఆయన చేస్తారు. ప్రియులరా, యెహోషాపాతు పట్ల లేక ఆ రాజ్యం పట్ల, ఆ ప్రజల పట్ల దేవుడు చేసిన కార్యాన్ని బట్టి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారంట. ఎక్కడో తెలుసా? బెరాకా లోయలో వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారంట. చాలామందికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం చేత కాదండి. దేవుడు సంవత్సరం అంతా కాపాడుతారా? సంవత్సరానికి ఒక్కసారి కృతజ్ఞత కూడిక పెట్టుకోవాలంటే అమ్మో ఎన్ని ఆలోచించేస్తారండి. ఎంతమంది కృతజ్ఞత కూడికలు పెట్టుకున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి. కృతజ్ఞత ఉందా అసలు? ఏమి కృతజ్ఞత లేకుండా ఎందుకు జీవిస్తున్నారా? మేము ప్రతి సంవత్సరం పొడుగున ప్రతిరోజు ఎక్కడో చోట మాకు మీటింగ్లు ఉంటాయి. కానీ నేను నా విశ్వాసీ జీవితం దగ్గర నుంచి ఈరోజు వరకు మా వ్యక్తిగతంగా ప్రతి సంవత్సరం కృతజ్ఞత కూడిక పెట్టుకుంటాం. దేవుడు నా పట్ల చేసిన మేలుకి, అద్భుతమైన కార్యానికి నేనేమిచ్చిన రుణం తీర్చలేనని కృతజ్ఞత నిండిన హృదయంతో నేను కృతజ్ఞత కానుక ఇచ్చానండి. నేను ఇవ్వక్కర్లా, నేను చేయక్కర్లా, నేను ప్రార్థన పెట్టించుకోక్కర్లా, నిత్యము దేవుని సన్నిధిలో ఉంటాను. కానీ నేను ఎప్పటికీ విశ్వాసినే, నేను ఎప్పటికీ దేవుని దగ్గర మీతో సమానమే. నేను ఎప్పుడు గర్వించను. నేను పాస్టర్ని కదా, నేనేం చేయక్కర్లేదు,
బోధించడం వరకే అని అనుకోను. నేను దేవునికి తీయవలసిన భాగం తీస్తానండి. దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వటం అలవాటు. కృతజ్ఞత, మన జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాన్ని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, కృతజ్ఞత అర్పణలు అర్పించాలి. ఏది కృతజ్ఞత? అది మీ క్షేమం కొరకు. ఇప్పటి వరకు గడిచిపోయింది, గడిచిన కాలం గతహ వద్దు, కానీ ఇది మొదలుకొని దేవుడు మన పట్ల చేసిన ప్రతి మేలులకి, ఉపకారాల కొరకే మనం కృతజ్ఞత కలిగి దైవ భయంతో బ్రతకాలి. దేవుని భయం లేకుండా ఎప్పటిదప్పుడు మరిచిపోయి ఎప్పటిదప్పుడులే ఏం కాదులే అని మనం ఏమాత్రం కూడా లైట్గా తీసుకోకూడదు, సింపుల్గా తీసుకోకూడదు. ప్రతి దాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఎప్పుడైతే మనము దేవుని భయము కలిగి వాక్య ప్రకారంగా జీవిస్తామో అప్పుడు తప్పకుండా దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి. ఆయన మనల్ని కరుణించే దేవుడు. ఎప్పుడు కరుణిస్తాడో తెలుసా? నిర్ణయ కాలం వచ్చినప్పుడు ఆయన తప్పకుండా మనల్ని కరుణిస్తాడు. ఎప్పుడు నిర్ణయం? దేవుడు ఎప్పుడు నిర్ణయిస్తాడు? నీలో సంపూర్ణత వచ్చినప్పుడు, నీలో సంపూర్ణమైనటువంటి ఓ చక్కటి పరివర్తన నీలో వచ్చినప్పుడు దేవుడు కరుణిస్తాడండి, దయ చూపిస్తాడండి. ఆయన కరుణించే దేవుడు, ఆయన కరుణించే దేవుడు. ఆయన కరుణిస్తే మన పరిస్థితులు మారిపోతాయండి. ఆయన కరుణిస్తే మన పరిస్థితులు మారిపోతాయి, ఆశీర్వాదకరంగా మారిపోతాయి, దీవెనకరంగా మారిపోతాయి. ఆయన కరుణిస్తారు తప్పకుండా. అయితే మనం ఎలా ఉండాలి అంటే దిక్కులేని దరిద్రులంగా ఉండాలి. నాకే దిక్కు లేదు, దేవుడే దిక్కు అన్నట్టుగా ఉండాలి. దరిద్రులంగా ఉండాలి, దేవుని దగ్గర దరిద్రులంగా ఉన్నట్టు ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే దరిద్రులు ఇతరులపై ఆధారపడతారు. దరిద్రులు ఏం చేస్తారో ఇతరులపై ఆధారపడతారు, ఎవరేం చేస్తారా అని. మనం దేవుని దగ్గర అలా ఉండాలి. దేవుడు నాకు ఎప్పుడు ఏం చేస్తారా అన్నట్టుగా మనం ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి? ప్రతి దానికి దేవుని మీద ఆధారపడాలి. నాకు డబ్బు ఉంది కదా, నాకు ప్రార్థన చేయవలసిన అవసరం లేదు అని అనుకోకూడదు. నీ దగ్గర డబ్బున్నా సరే, ప్రభువా ఈ ధనాన్ని నేను ఎలా ఉపయోగించాలి, ఈ ధనాన్ని నేనేం చేయాలి అడగాలి దేవుణ్ణి. నీకు లేకపోయినా దేవుణ్ణి అడగాలి, ఉన్నా దేవుణ్ణి అడగాలి, లేనప్పుడు దేవుణ్ణి అడగాలి. దేవునికి ధనం ఇచ్చినప్పుడు ఆ ధనాన్ని ఏం చేయాలి ప్రభువా అని అడగాలి దేవుణ్ణి. ఏదైనా కార్యక్రమం వస్తుంది అనుకోండి, ప్రభువా నన్ను ఏం చేయమంటావు, నేనేం చేయాలి అని అడగాలి. ఏం చేయనని అడగరండి. రాని ప్రభువా రానినైనా నాకు ఈ ప్రభువా అని అడుగుతారు తప్ప నేను ఏం చేయాలి ప్రభు అని దేవుని అడగాలి. దేవుణ్ణి దరిద్రులంగా ఉండాలి. దేవుని దగ్గర ప్రతి దానికి దేవుని మీద ఆధారపడాలి. నాకే దిక్కు లేదని, దేవుడే దిక్కని ప్రతి దానికి దేవుణ్ణే ఆధారం చేసుకోవాలి, దేవుని ఆశ్రయించాలి. ప్రతిసారి ప్రతిరోజు ఎన్నిసార్లైనా దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నీవే నా దిక్కు, ప్రయాణమై వెళ్తున్నాను, నన్ను కాపాడయ్యా. ఏదైనా కొనడానికి వెళ్తున్నాను, ప్రభువా ఏది కొనాలో,
ప్రతి విషయంలో మీరు సహాయం చేయండి. అలా ప్రతి దాంట్లో ఆహారం తింటున్నావు ప్రభువా, ఈ ఆహారం మీరిచ్చిందే. ఈ ఆహారం లేని వారు ఎంతోమంది ఉన్నారు. ఆహారం లేని వారికి దయచేయండి ప్రభా. మాకు ఇచ్చిన ఆహారం కొరకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభా. ప్రతిదానికి దేవుని దగ్గరికి వెళ్ళాలి, ప్రతిదానికి దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుడే మన దిక్కు. ప్రతిదానికి దేవుని వైపు తిరగాలి. నువ్వు దేవుని ఆశ్రయించాలి, దేవుని అడగాలి, దేవుని ఆలోచన అడగాలి. అతిశయించడానికి మనం ఏ పాటి వారమండి? దిగంబరిగా వచ్చాము ఈ భూమి మీదకి. ప్రతిదాన్ని దేవుని అడగాల, ప్రతిదానికి దేవుని అడగాల. అడగకపోతే ఏంటి? మనం చేయలేమా? మనకు తెలివి లేదా? మనకేమి లేదని నువ్వు విర్రవీగుతున్నావు అనుకో. ఒక క్రమం. ఎంత ఇబ్బంది అయినా సరే నువ్వు దేవునికి భయపడే వ్యక్తివైతే, దేవుణ్ణి ఘనపరిచే వ్యక్తివైతే, నువ్వు పాస్టర్ గారి కోసం, ఎవరి కోసమో కాదు, నీ దేవునికి నిన్ను కనుపరుచుకో. రక్షించబడిన వ్యక్తి యొక్క పోలిక ప్రత్యేకంగా ఉంటుంది. వారి మాట, వారి ప్రవర్తన, వారి వస్త్రధారణ, వారి జీవితం, వాళ్ళ ప్రేమ, పరిశుద్ధత అంత ప్రత్యేకంగా ఉంటుంది. వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోతారండి. ఓ గంట గడిపితే చాలు, అరగంట గడిపితే చాలు, లాస్ట్లో వెళ్ళి ప్రార్థన చేయించుకుని వచ్చేద్దాం. మైండ్లో వాళ్ళు ఫిక్స్ అయిపోతారనమాట. ఇంకా వాళ్ళు మారరు, ఇంకంతే వాళ్ళ పద్ధతి అంతే. ఇంకా ఎంత ఏం మొత్తుకోండి, ఎంత చెప్పండి. అలాంటి వారిని గురించి ప్రభు ఏమంటున్నారంటే, దిక్కుమాలిన వారు. దేవుణ్ణి ఆధారం చేసుకునేవారు కాదు, దేవునికి భయపడేవారు కాదు, దేవుణ్ణి ఆశ్రయించేవారు కాదు, దేవుణ్ణి బట్టి వాళ్ళు ఆనందించేవారు కాదు. దిక్కుమాలిన వాళ్ళు వస్తే వస్తారు, పోతే పోతారు అన్నట్టుగా ఉండేవాళ్ళు అనమాట దిక్కుమాలిన వారంటే. వాళ్ళకు ఒక దిక్కు, దేవుడే నా దిక్కు, దేవుడే నా ఆధారం, దేవుణ్ణి నేను గణపరచాలి, దేవుణ్ణి సంతోషపెట్టాలి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను ఉండాలి, ఆయన లేకుండా నేను లేను, ఆయన సన్నిధి నాకు అన్నిటికంటే ఎక్కువ. వారు ఉదయాన్నే చక్కగా అందరికంటే ముందుగా లేస్తారు, అన్నిటికంటే ముందుగా దేవుని సన్నిధిని మోకరించి ప్రార్థించి వాక్యాన్ని ధ్యానించి పాడి ప్రభుని మహింపరిచి దేవుని యందు ఆనందించే అనుభవాలు. దేవుడే నా దిక్కు అనుకున్న వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది. మరి ఉదయం లేవగానే సెల్ ఫోన్ తోటో లేకపోతే ఆ వాష్రూమ్కో వీటితో ప్రారంభించి ఇంకా దినసరిగా పిచ్చాపాటి వాటికి ఇంకా గడిచిపోతా చూసారా? దిక్కుమాలినోళ్ళు అనమాట. వాళ్ళకు దిక్కు లేదు. దేవుడు వారికి దిక్కు కాదు. దేవుడే నీకు దిక్కు అయితే లేవగానే ఎవరి దగ్గరికి వెళ్తా? దేవుని దగ్గరికి వెళ్తా. దేవుడే నీ దిక్కు అనుకుంటే అందరికంటే ముందు దేవుని దగ్గరికి వస్తా. ప్రభువా, నువ్వు లేకుండా నేను బ్రతకలేను ప్రభువా, నీ తర్వాతే ఏదైనాని అన్నిటికంటే ముందుగా, అందరికంటే ముందుగా దేవుని సన్నిధిలోకి వచ్చి పడిపోతావు. నువ్వు దిక్కుమాలిన వ్యక్తివి కనుక అన్నీ చూసుకుని అన్నీ సగబెట్టుకుని తీరుబడిగా వస్తావు దేవుని దగ్గరికి. దేవుడే నీ దిక్కు అనుకుంటే, దేవుడే లేకపోతే నేను లేను అనుకుంటే, దేవుడే నా సర్వం అనుకుంటే, అందరికంటే ముందుగా, అన్నిటికంటే ముందుగా దేవుని దగ్గర ఉండవు నువ్వు. చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. అంటే దేవుడు తన సేవకుని ద్వారా చెప్పేటప్పుడు నువ్వు మనసులో నొచ్చుకోవటం కాదు, ఒకసారి రిపీట్ చేసుకో. నీ ఇన్ని సంవత్సరాల్లో నీ అనుభవాలు ఏంటో, నీ పద్ధతి ఏంటో, నీ పాడు బ్రతుకేంటో ఒకసారి ఆలోచన చేసుకో. అర్థమైపోద్ది. ఎవరు చెప్పటం కాదు, నీకే అర్థమైపోతుంది నువ్వు ఏ స్థితిలో ఉన్నావు. దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును. దరిద్రుడంటే దరిద్రుడవు, ఏమీ లేని వ్యక్తివి. కానీ నువ్వేమనుకుంటున్నావు? నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేంటి అని అనుకుంటున్నావు. కానీ దేవుని దృష్టిలో నువ్వు ఎలా కనపడుతున్నావు తెలుసా? దరిద్రుడు, దరిద్రురాలు. నీ దగ్గర ఒక వాక్యం ఉండదు, ఓ ప్రార్థన ఉండదు, ఓ విశ్వాసం ఉండదు, ఓ ప్రేమ ఉండదు, ఓ నీతి ఉండదు, ఓ నమ్మకత్వం ఉండదు, ఒక అనురాగం ఉండదు, ఏమీ ఉండవు. నీ దగ్గర ఏమీ, డబ్బు ఒకటి సంపాదించావంతే, కానీ దేవుని
వాక్య ప్రకారంగా జీవించేటువంటి సుగుణాలు ఉన్నాయే, ఈ ఆత్మ సంబంధమైనటువంటి సంపద ఉందే, దాన్ని నువ్వు ఏది సంపాదించుకోలేకపోయావు. ఇంతకాలం నువ్వు డబ్బు 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 అని డబ్బు సంపాదించుకోవడానికే ప్రోకుల్లాడ్డావు తప్ప, డబ్బు విలువే తెలిసిందే తప్ప ఆధ్యాత్మికమైన విలువలు నీకు ఇంకా తెలియలేదు. అయితే నువ్వు దరిద్రుడవు, దరిద్రురాలివి దేవుని దృష్టిలో. అంటే దేవుని దగ్గర నుంచి నువ్వేం సంపాదించట్లేదు, వస్తున్నావు పోతున్నావు. ఏంటి ప్రయోజనం? గుడ్డివాడు అంటే చూస్తున్నావు, భక్తి చేసే వాళ్ళని చూస్తున్నావు, కానీ మనకెందుకులే, వాళ్ళు ఏదో చేసుకుంటారులే. వాక్యంలో చూస్తున్నావు, వాక్యం ఏం చెప్తుందో వాక్యం చూస్తున్నావు. నీ చుట్టూన్న వాళ్ళని కనీసం అందరినీ కాకపోయినా కొందరినైనా భక్తిగా జీవించే వాళ్ళని చూస్తున్నావు, ఒకరిద్దరినైనా చూస్తున్నావు. అలాగ బ్రతకాలని కనీసం నీకు ఒక గ్రహింపు, ఒక పట్టుదల, ఒక రోషం రావట్లేదు. చూస్తున్నావు కానీ మనకెందుకు, వాళ్ళు ఏదో ఏడుస్తారులే, మన ఏడుపు మంది, వాళ్ళ ఏడుపు వాళ్ళది అనుకుంటున్నావు అంతే. గుడ్డివాడవు, గుడ్డిదానవు. చూస్తున్నావు, నీ ఇంటి పక్కలు చర్చకు వస్తారు కానీ నువ్వు రావు. నీ ఇంటి పక్కళ్ళు చక్కగా భక్తిగా జీవిస్తారు కానీ నువ్వు జీవించవు. గుడ్డివాడవును, గుడ్డిదానవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక. దిగంబరుడవు, రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, స్తుతి వస్త్రం, ఇలా బైబిల్ గ్రంథంలో వస్త్రాలను గురించి రాయబడ్డాయి. పెండ్లి వస్త్రం, నీతి వస్త్రం అంటే నీతి చేత మనలను మనం కప్పుకునే జీవితం. స్తుతి వస్త్రం, దేవుణ్ణి స్తుతించేవారు, ఆరాధించేవారు, దేవుని ఆరాధించే వారి యొక్క వస్త్రం పద్ధతిగా ఉంటుంది. స్తుతి వస్త్రం. దేవుని స్తుతించేవారు సాంప్రదాయంగా చక్కగా ఆధ్యాత్మికంగా ఉంటారు, లోక సంబంధాలుగా ఉండటానికి ప్రయత్నం చేయరు, ఓ ప్రత్యేకంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. నీతిగా జీవించేవారు నీతిగా తమను తాము అలంకరించుకుంటారు. పెండ్లి వస్త్రం అంటే దేవుని రాకడ కొరకు సిద్ధపడేవారు. పెండ్లి వస్త్రం అంటే ఏంటి? దేవుని రాకడకు సిద్ధపడేటువంటి అనుభవం అన్నమాట. అమ్మో, దేవుని రాకడ వచ్చేస్తుంది, నేను సిద్ధపడాలి, పెండ్లి కుమార్తె వల్ల నేను సిద్ధపడాలి. పెండ్లి వస్త్రం. దిగంబరుడు, ఏ వస్త్రం ఉండదని కొంతమందికి. స్తుతి వస్త్రం ఉండదు, రక్షణ వస్త్రం ఉండదు, నీతి వస్త్రం ఉండదు, పెండ్లి వస్త్రం ఉండదు. ఈ వస్త్రాలు ఏమీ లేకపోతే మనం ఎలా కనపడతాం? ఇప్పుడు ఒంటి మీద బట్టలు ఏమి కట్టుకోలేదనుకోండి, ఎలా కనపడతాం? దిగంబర్లుగా కనపడతాం, చిచ్చి అన్నట్టుగా కనపడతాం. ఆదాము హవ్వలు దేవుని మహిమ వస్త్రాలని కోల్పోయినప్పుడు వారికి సిగ్గంటే ఏంటో తెలిసింది. అంటే ఆ మహిమ వస్త్రాలని వారు కోల్పోవడానికి గల కారణం దేవుడు వద్దు అన్నదాన్ని చేయడం. చూడండి, దేవుడు చేయమన్నది చేయకపోయినా, దేవుడు వద్దన్నది మానకపోయినా, దేవుడు వద్దు అన్నదాన్నే చేసి దేవుడు చెయ్యమన్నది చేయకుండా నిర్లక్ష్యం చేస్తే మన మహిమ వస్త్రాన్ని కోల్పోతాం. అన్ని విషయాల్లో సిగ్గుపడతాం అన్నమాట. అంతకుముందు వారు సిగ్గు ఎరుగక ఉన్నారంట, ఇప్పుడు సిగ్గు అంటే ఏంటో తెలిసిపోయింది, సిగ్గుపడిపోతున్నారు. ఇప్పుడు నువ్వు దేవుడు చెప్పింది చేస్తూ బ్రతికితే నీకు సిగ్గంటే ఏంటో తెలియకుండా దేవుడు చేస్తాడు. ఏ విషయంలో సిగ్గుపడనక్కర్లేదు. దేవుడు చెప్పే ప్రతిదీ చేసి, దేవుడు వద్దన్న ప్రతిదాన్ని అసహించుకొని, దేవుడు వద్దన్నారు, ఇది నాకు తగదు,
దేవుడు చేయమన్నారు, ఇది ఎంత కష్టమైనా చెయ్యాలి అనుకున్నప్పుడు దేవుడు తన మహిమతో నిన్ను నింపుతారు కనుక నీకు సిగ్గంటే ఏంటో తెలియదు. కానీ దేవుడు చెప్పింది చేయకుండా, దేవుడు వద్దన్నది నువ్వు చేస్తూ అలాగే జీవిస్తే దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రతిసారి నువ్వు సిగ్గుపడతానే ఉంటావు, సిగ్గుతో తలదించుకుంటావు. ఎందుకంటే లోబడే మనసు నీకు లేదు, విధేయత నీకు లేదు కనుక ప్రతి వాక్యం నిన్ను గుర్చిందే, ప్రతి వర్తమానం నీకు సంబంధించినదే అన్నట్టుగా సిగ్గుపడతావు నువ్వు. చిచి, ఇదెంత అవమానకరం. నా ప్రియమైన వాళ్ళరా, ప్రేమతో చెప్తున్నానరా, భక్తి అంటే మనం అనుకునే తేలికపాటిది కాదు. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. మన ప్రాణము ఎప్పుడు దేవుడు కోరుకుంటారో తెలీదు, ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలీదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ మన జీవితాలు ఇంకా అలానే ఉంటే ఈ భక్తికి అర్థమేముంది? ఒకసారి ఆలోచన చేద్దాం. అందుకే ఈరోజు మనం దేవుడు కరుణించే రాత్రి ఆయన నిన్ను కరుణిస్తాడు. నిర్ణయ కాలం వచ్చింది, నీ మీద దయ చూపిస్తాడు. తెలుసో తెలియకో ఇంతవరకు మనకు నచ్చినట్టుగా ఈ లోక సంబంధమైనటువంటి ఆ పద్ధతిలో సాగిపోయాం. కానీ ఇది మొదలుకొని ప్రభు దగ్గర మనం దిక్కులేని దరిద్రులుగా మనలను మనం దేవునికి అప్పగించుకుందాం. ప్రభువా, నీవే నాకు దిక్కయ్యా. అన్నిటినీ నమ్ముకుని, అన్నిటినీ ఆశ్రయించి, అన్ని దిక్కులు వెతికాను, కానీ మిమ్మల్ని మాత్రం నేను ఆశ్రయించలేకపోయాను, నిన్ను ఆధారం చేసుకోలేకపోయాను. నాకు అన్నీ ఉన్నాయనుకున్నాను, అన్నీ ఉన్నాయి అనుకుని నేను దరిద్రపు జీవితాన్ని జీవించాను. ఈ లోకంలో అన్నిటినీ సంపాదించుకున్నాను, కానీ భక్తి జీవితంలో ఆధ్యాత్మికమైన గుణలక్షణాలని సంపాదించుకోవడానికి నేను ఎప్పుడూ శ్రద్ధ చూపలేదు. నాయనా, నన్ను దర్శించి, నన్ను బలపరిచి, నన్ను నూతనపరచమని ప్రభుని అడుగుదాం. తప్పకుండా. చూడండి, యెహోషాపాతు రాజైనప్పటికీ కూడా తన్ను తాను తగ్గించుకునే, దేవా నీవే మాకు దిక్కు, మా శక్తి చాలదు, నా శక్తి సరిపోతుంది, నా సామర్థ్యం సరిపోతుంది, నా బలము, నా ధనము, నా జ్ఞానం ఇవన్నీ నాకు చాలు అని అనుకోలేదు యెహోషాపాతు. తనను బట్టి తాను అతిశయపడలేదు, దేవుణ్ణి బట్టి అతిశయపడుతున్నాడు. అందుకే ప్రభువుని బట్టి మనం అతిశయపడదాం, ప్రభువుని బట్టి మనల్ని మనం ప్రోత్సహించుకుందాం. ఉపవాసం ఉన్నాడు యెహోషాపాతు. తన రాజ్య సంబంధులు, తన ప్రజలందరూ కూడా ఉపవాసం ఉన్నారు. నీవు ఉపవాసం ఉండట్లేదు. యుద్ధ సమయంలో వాళ్ళు ఉపవాసం ఉన్నారు, పాటలు పాడారు. నువ్వు పాటలు పాడట్లేదు, ఉపవాసం ఉండట్లేదు, నువ్వు దేవుణ్ణి ఆధారం చేసుకోవట్లేదు. ఏదో భక్తి అంటే అయోమయంగా చేసేస్తున్నావు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ నా బ్రతుకులో ఓ మాదిరి, ఓ మార్పు లేకుండానే నా కాలం సాగిపోయిన నీడలా గతించిపోతుంది. గడ్డి వాడిపోయినట్లుగా నా బ్రతుకు వాడిపోయినట్టుగా ఉంది, పచ్చగా లేదు. మనం పచ్చగా ఉండాలి, కలకల్లాడుతూ ఉండాలి, ఆత్మలో మనం బలం పొందుతూ ఉండాలి. మన సంవత్సరాలు సాగిపోయే కొలది మనం పచ్చగా ఉండాలి, మాడిపోకూడదు, మన ముఖం మాడిపోకూడదు. చాలామంది వాక్యం వింటారు, వాక్యం విని ముఖం మార్చుకుంటూ ఉంటారు, వాడిపోయిన గడ్డిలాగా ముఖం మార్చుకుంటూ ఉంటారు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ వారి బ్రతుకులో ఆనందం లేదు, రక్షణ ఆనందం లేదు, రక్షణ సంతోషం లేదు.
ఎప్పుడు చూసినా వాడిపోయి మాడిపోయినట్టు ఈరోజు కూడా పడిపోయింది నాకు. ప్రతి వారం ఏదో ఒకటి దెబ్బ మీద దెబ్బ తగిలితేనే ఉందిరా బాబు అన్నట్టుగానే కాలం గడిచిపోతుంది. కానీ జీవితంలో మార్పు లేకుండా, సిగ్గు లేకుండా ఎంతకాలం? మనకు సిగ్గంటే ఏంటో తెలియకుండా బ్రతకాలి. సిగ్గు ఎప్పుడు పడతాం తెలుసండి? తప్పు చేసినప్పుడు సిగ్గుపడతాం. మనం ఏ తప్పు చేయకపోతే సిగ్గుపడవలసిన అవసరం లేదు. అంతకుముందు వారు సిగ్గు ఎరుగకున్నారంట మహిమ వస్త్రాలతో ఉన్నప్పుడు. కానీ వారు ఎప్పుడైతే దేవుడు వద్దన్నది చేశారో వారికి సిగ్గంటే ఏంటో తెలిసింది. దేవుడు వద్దన్నది నువ్వు చేస్తుంటే నువ్వు సిగ్గుపడతావు. దేవుడు చేయమన్నది చేయకపోతే నువ్వు సిగ్గుపడతావు. అవమానం. అలాంటి పరిస్థితి మన జీవితంలో లేకుండా ఉండాలంటే ఇది మొదలుకొని, ప్రభువా నేను మిమ్మల్ని ఆశ్రయించి, మిమ్మల్ని పాడి ఘనపరిచి ఉపవాసం ఉండి మీరే మా సర్వము అన్నట్టుగా బ్రతుకుతాం. ఇప్పటి వరకు ఈ లోక సంబంధమైన వ్యవహారాలే సర్వం అనుకున్నాం, ఈ లోక సంబంధమైన కార్యక్రమాలే సర్వం అనుకున్నాం. మీ సన్నిధి యొక్క విలువని ఎరుగకుండా మేము బ్రతికాం. నేను దౌర్భాగ్య జీవితం జీవించాం. ఇక నుంచి మీ భాగ్యం, మీరు మాకు ఇచ్చిన భాగ్యం ఎంత గొప్పదో, మీరు రక్షించిన ఈ రక్షణ భాగ్యం ఎంత గొప్పదో ఎరిగి ఈ భాగ్యాన్ని మేము కాపాడుకుంటామని ప్రార్థన చేద్దాం. మోకరించండి. థ్యాంక్ యూ లార్డ్. ప్రియులారా, దయచేసి మీరు నా మీద కోపం పెట్టుకోవద్దు, బాధ పెట్టుకోవద్దు. ఇవి నా మాటలు కాదు, యేసయ్య మిమ్మల్ని ప్రేమించి మీతో మాట్లాడిన మాటలు. నూతన సంవత్సర ప్రారంభం నుంచి మనలో గొప్ప ఆధ్యాత్మికమైన ఉజ్జీవం రగలాలి, ఒక విప్లవాత్మకమైన మార్పు కలగాలి. మనల్ని చూసిన వారందరూ ఆశ్చర్యపోవాలి. గతంలో మనమేంటి, ఇప్పుడు మనమేంటి, మన కుటుంబీకులు, మన బంధువులు, మన స్నేహితులు, మన ఇరుగు పొరుగు వారు, మన గ్రామస్తులు మనల్ని చూసినప్పుడు మనలో ఏదో ఒక క్రొత్తదనాన్ని చూడగలగాలి. బట్టలు మారుస్తున్నాం, వస్తువులు మారుస్తున్నాం, వాహనాలు మారుస్తున్నాం, అన్నీ మారుస్తున్నాం, కానీ బ్రతుకు మారట్లేదు, హృదయం మారటం లేదు, క్రియలు మారటం లేదు. అందుకే ఈ రాత్రి ప్రభు యొక్క కృప నీకు తోడుగా ఉంది. దేవుని బిడ్డ, ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు. నీ మీద ఆయన దయ చూపించి నిన్ను కరుణించి నిన్ను పరిపూర్ణతలోకి తీసుకురావాలని ఆయన ఆశపడుతున్న దేవుడు. దయచేసి కాలక్షేపానికి అన్నట్టుగా, సరదాగా అన్నట్టుగా కాదు, ఆయన సన్నిధిలో నీ జన్మ ధన్యమైపోవాలి, నీ జీవితం ధన్యమైపోవాలి. ఓ ప్రత్యేకమైనటువంటి ఓ మాదిరి నీలో ప్రారంభం కావాలి. దేవుని బిడ్డ, థ్యాంక్ యూ లార్డ్.